ఇక్కడ చూడండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ ఎవరి దృష్టిలో? మనుషులందరి దృష్టిలో. కానీ ఈ పాపాత్మురాలకు ప్రభు పశ్చాత్తాపం ఇచ్చారు, ఆమె రక్షింపబడ్డారు, యేసయ్య ఆ ఊర్లో ఉన్నారు అని తెలుసుకొని ఆ ఇంటిలోనికి వచ్చి ఆయన పాదములకు అత్తరు పూశారు. కన్నీళ్లతో తన పాదాలు తుడిచారు, తల వెంట్రుకలతో ఆ పాదము తుడిచారు. ఆ తర్వాత అత్తరు పూసి ఆయనను ఘనపరచినట్లు మనం చూస్తున్నాం. ఆ బిడ్డ మగ్దలేని మరియ, ఆమె జీవితంలో ప్రభు ఆమె పాపములన్నీ క్షమించిన ఆనందం తట్టుకోలేక ఈ అత్తరును చాలా విలువైనదిగా ఆమె భావించలేదు. యేసయ్యకు, యేసయ్య పాదములకు, యేసయ్య శరీరమునకు ఈ విలువైన పర్ఫ్యూమ్ ఆమె పూయడం ద్వారా ఆమెకున్న ప్రేమ అక్కడ వెల్లడిపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. వారు కొందరు సనిగారు. యేసుప్రభుని అప్పగించినప్పుడు ఎన్ని దీనార్లకు అమ్మారండి? 30 వెండి నాణయాలకు అమ్మారు. ఇక్కడ 300 దీనార్లు అంటే ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు సాలరీ. ఇప్పటి భాషలో కొన్ని లక్షల విలువ కలిగిన ఆ అత్తరు బుడ్డి అక్కడ పగలగొట్టి యేసయ్య తల మీద పోశారు. వారు కోపపడి ఇంత విలువ కలిగిన అరుదైన ఖరీదైన ఈ అత్తరు బుట్టి ఇలాగా పగలగొట్టి ఇక్కడ దాన్ని పోయడం ఎందుకు? దాన్ని అమ్మితే 300 దీనార్లు వచ్చేది, దానితోని ఎంతమంది నిరుపేదలకు ఆహారం అందించేది, వ్యర్థమైన ఖర్చు అని చెప్పి అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా ఏదైనా ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ప్రజలు సనుగుతారు. ఇంత అవసరమా? ఇప్పుడు ఇది అవసరమా? ఎందుకు ఇలా చేశారు? ఇది దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి కదా? ఏదైనా ఒక కార్యం మనం చేస్తున్నప్పుడు అందరూ కూడా సనుకుంటారు. ఎవరు సనుకుంటారు? పరిచయులు సనుకుంటారు. ఎందుకంటే వారు ప్రతిదానికి తప్పు పట్టడానికి ప్రయత్నం చేసేటువంటి వారు. నిజమైన భక్తులు దేనిని కూడా తప్పు పట్టరు. అన్నీ దేవుని మహిమార్థంగా జరుగునుగాక అని చెప్తారు. దేవుడు అద్భుతకరుడు గనుక ఆయన చేయుచున్న కార్యములు ఎంతో సంతోషిస్తాడు. యేసు ప్రభుకు విందు భోజనాలకు వెళ్ళడం, ఆయనను వారు ఆహ్వానించినప్పుడు ఆయన తృణీకరించలేదు. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి దగ్గర ఆయన వెళ్ళి భోంచేశాడు. ఇక్కడ కుష్ఠరోగి అయిన సీమోను, ఆయన మహాధనికుడు, ఆయన ఇంటిలో విందు జరుగుతున్నప్పుడు ఆ విందులో కూడా యేసయ్య పాలు పొందాడు అని మనం చూస్తున్నాం. ప్రభు ఎవరు పిలిచినా వారి దగ్గరికి వెళ్ళారు. నేను మీ ఇంటికి రానండి అని ఎవరికి కూడా ప్రభు చెప్పలే. ఇక్కడ పాపాత్ముడు పిలిచాడు, దుర్మార్గులు పిలిచారు, ఎవరు పిలిచినా వారి దగ్గరికి వెళ్ళేవాడు మన ప్రభు. అందుకే ఏ ఘోర పాపినైనా ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఎక్కడ అడుగుపెట్టునో అక్కడ పాపం మళ్ళీ నిలిచి ఉండదు. అది తుడిచివేయబడను, అది శుద్ధి చేయబడను. పాపం చేస్తూ ప్రభుతో సహవాసం చేసుకుందామని అనుకోవడం దుర్మార్గం. ఎవ్రీ సండే వచ్చి వాక్యం వింటారు, మండే టు సాటర్డే లెవెల్ లేకుండా తిరగడం, అది మాత్రం దుర్మార్గత్వం. అది దేవునికి ఇష్టం లేదు. ఇఫ్ యూ కమ్ టు చర్చ్, ఇఫ్ యూ లిసన్ గాడ్స్ వర్డ్ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్, మీ మనస్సాక్షిని మోసం చేసి పాపములో జీవించడానికి ఉన్న నీ ప్రయత్నం నువ్వు మానుకోవాలి. దేవా, నువ్వు నన్ను కరుణించినందుకు స్తోత్రం, నా మస్టు కరుగతీసినందుకు స్తోత్రం, నాలో ఉన్న పాపపు ఆలోచనలను తీసివేస్తున్నందుకు స్తోత్రం, నీలో నేను అడుగు పెడుతూ నీలో నడుస్తూ నీ అడుగు జాడలో నడిచే ధన్యత నాకు ఇచ్చుచున్నందుకు స్తోత్రం అని చెప్పి ప్రభువును మహిమపరచడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సిన అవసరం ఉంది.